మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము. ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. ఆయన అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారానే మనము ఉగ్రత నుంచి రక్షించబడతాము అని అంటారు. ఎందుకు ఉగ్రత వస్తుంది అని కనుక ఆలోచన చేస్తే, ఈ లోకంలో తనకిష్టమైనటువంటి రీతిలో దేవుని యొక్క భయము ఏమాత్రము లేకుండా శరీరాశలను తన యొక్క జీవితాల్లో నెరవేర్చుకుంటూ ఎవరైతే జీవిస్తున్నారో, ఎవరైతే పాపముల్లో మునిగి తేలుతూ ఉన్నారో వారి మీద దేవుని యొక్క ఉగ్రత రాబోచున్నది. అనగా దేవుని యొక్క కోపము వారి మీదకి రాబోచున్నది. అయితే అటువంటి కోపము నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరినీ తప్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆది కాండంలో నోవాహు దినములో మనం గమనించినప్పుడు నోవాహు మాత్రమే తన యొక్క తరము వారందరిలో కూడా నీతిగా, న్యాయముగా, యథార్థత కలిగినటువంటి వాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా, చెడుతనాన్ని అసహించుకున్నటువంటి వాడుగా, విసర్జించినటువంటి వాడుగా, దేవుని దృష్టిలో నిందారహితుడిగా కనపడ్డాడు. అతడు తన రక్షణ నిమిత్తమై ఓడను సిద్ధం చేసుకున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఓడను కట్టేటువంటి సమయంలో అనేకులకి దేవుని ద్వారా రాబోయేటువంటి ఉగ్రతను గురించి హెచ్చరిక చేశాడు. కానీ వారు ఏమాత్రము కూడా ఆ యొక్క బోధను లక్ష్య పెట్టగా తమ శరీరాశలను నెరవేర్చుకుంటూ మరింతగా దేవునికి దుష్టులైనట్లుగా మనం గమనించవచ్చు. తద్వారా జలప్రలయం ద్వారా వారందరినీ కూడా నాశనం చేసినట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఆ నాశనం నుంచి ప్రతి మానవుని కూడా తప్పించాలి, వారి యొక్క ప్రతి అవిధేయతను కూడా తీసివేయాలి అనేటువంటి ఆలోచనతోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దోషాలన్నీ తీసివేయడానికై మానవావతారిగా ఈ లోకంలోనికి వచ్చి కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చారు పిల్లరా. అందుకనే దశలోని మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేల్కొని ఉన్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మనమందరం కూడా ఆ దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడాలనేటువంటి ఆలోచనతోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని రక్షించడానికే వచ్చాడే కానీ దేవుని యొక్క ఉగ్రతను మన మీద చూపించడానికి ఆయన రాలేదు. అంతేకాకుండా తనతో కూడా మనమందరం కూడా ఉగ్రత నుంచి తప్పించబడి నిత్యమైనటువంటి జీవాన్ని పొందుకోవాలనేటువంటి ఆలోచనతో ఆయన మనందరి కొరకు మృతి పొందాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే ఉగ్రత నుంచి మనం రక్షించబడతాం. అనగా మన ప్రతి అవిధేయతను కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారానే ఆయన యొక్క ఉగ్రత నుంచి మనందరం కూడా తప్పించబడతాం పిల్లరా. అందుకనే ఈ యొక్క కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో కనుక మనం గమనించినప్పుడు, భూమి మీద ఉన్నటువంటి మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతయు, కామాతురత్వమును, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేడి, వాటి వలన దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము మీరు వాటి యందు జీవించినప్పుడు మీరును కూడా వాటిని అనుసరించి నడుచుకున్నారు. అయితే క్రీస్తు మీ కొరకు రక్తమును చిందించి ఆ ఉగ్రత నుంచి తప్పించాలనేటువంటి ఆలోచనతో ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా విసర్జించండి అని అంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనం వీటిలన్నిటిని అనగా మనకున్నటువంటి ప్రాచీనమైన స్వభావము వారితో కలిసి మనం కూడా ఉగ్రత పాత్రులుగా ఉన్నటువంటి స్థితి నుంచి ప్రభు తన రక్తాన్ని చిందించడం ద్వారా మనం తప్పించారు. కాబట్టి ఆ ఉగ్రత నుంచి తప్పించబడినటువంటి మనము ఆ సత్యాన్ని ఎరిగినటువంటి వారమై మీ యొక్క ప్రాచీన స్వభావాన్ని విసర్జించి నవీన స్వభావాన్ని మీరు కలిగి ఉండండి అని అంటాడు. కాబట్టి మనము జీవించి ఉన్నప్పుడు దేవుని కొరకు జీవించాలి. పగటి వారంగా మీరు జీవించండి కానీ చీకటి వారుగా అనగా సాతాను సంబంధులుగా మీరు జీవించవద్దు అని ప్రభు బయలుపరుచున్నారు. కాబట్టి ఆయన ద్వారానే మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తీసివేయగలుగుతాం. ఆయన మాత్రమే ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించగలుగుతాడు. ఒకవేళ ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా ఆయన మాటకు లోబడక మన పాప స్థితిని మార్చుకోక ఉన్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాబోతుంది. అందుకనే ఈ రోమపత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతాన్ని నీవు తృణీకరిస్తావా? నీ కాఠిన్యమును, నీ మార్పు నందనటువంటి నీ హృదయాన్ని బట్టి ఉగ్రత దినమునందు నీకు నీవే దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అని అంటాడు. కాబట్టి మన యొక్క జీవితాలను వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క మాటకు విధేయులై ఉంటామా, లేదా అవిధేయుల మీదకే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే పాపంలో జీవిస్తారో వారి మీదకే ఉగ్రత వస్తుంది కానీ నీతిమంతుల మీదకి ఉగ్రత రాదు ప్రియులారా. అందుకనే ఆ ఉగ్రత నుంచి తప్పించాలనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారానే తప్ప వేరెవరి ద్వారా కూడా ఉగ్రత నుంచి రక్షించబడదనేటువంటి సత్యాన్ని తెలుసుకొని ఆయన వైపు చూచి మన ప్రతి పాపాన్ని కూడా విడిచిపెట్టి ఆయన యొక్క సహనాన్ని, దీర్ఘశాంతాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని మనం మారు మనసు పొందుదాం. ఆయన యొక్క ఉగ్రత నుంచి తప్పించబడదాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, ఆయన ద్వారానే ఉగ్రత నుంచి రక్షించబడతారంటున్నావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి.
అవునైనా మా యొక్క అవిధేయమైనటువంటి క్రియలన్నీ కూడా మీ రక్తంలో కడుగు కొనటం ద్వారానే నాయన మేమందరం కూడా పరిశుద్ధులుగా మార్చబడుతుంది నాయన. ఆ సత్యాన్ని ఎరిగినటువంటి వారిగానైనా మా ప్రతి అవిధేయత మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొంది మీ ఉగ్రత నుంచి తప్పించుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.